హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నాన్ వెజ్లోకి ఏ కర్రీ లేనప్పుడు మనం వెజిటేబుల్ తోటి రైతా ఎలా చేసుకోవాలో, వెజ్ బిర్యానీ, నాన్ వెజ్ బిర్యానీ, మటన్ చికెన్ బిర్యానీకి ఈ రైతా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. అయితే మనకు పెరుగు అవసరం. ఇక్కడ నేను 2 కప్పుల పెరుగు, 2 కప్పులు అంటే పావు కిలో పెరుగు తీసుకున్నా. ఈ పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ నేను వెజిటేబుల్ తీసుకున్న దోసకాయ, క్యారెట్, బీట్, ఆనియన్, టమాటా. క్యారెట్కి అయితే పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. దోసకాయను కూడా పైన ఉన్న పొట్టును తీయాలి. దోసకాయకి కూడా వీటిని పైన ఉన్న పొట్టు తీసి చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను పొట్టు తీసి ఉంచిన దోసకాయని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేస్తున్నా. అంటే చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్నగా కట్ చేస్తే అంత బాగా రుచి వస్తుంది. ఈ సలాడ్ చేస్తున్నా అంటే బిర్యానీ వెజ్ ఏవితోటైనా తినవచ్చు. కర్రీ లేనప్పుడు ఇలా చేసుకొని కూడా తినవచ్చు. ఇక్కడ దోసకాయ అయితే కట్ చేసి ఒక పాత్రలో తీసి పక్కన ఉంచిన. ఇప్పుడు కొబ్బరి తురుముకునే ప్లేట్తో క్యారెట్ని తురుముతున్నా. క్యారెట్ని చిన్న చిన్నగా ముక్కలు చేస్తే పంటికి తగిలి కొద్దిగా పిల్లలు కూడా తింటలేరు. అందుగురించి క్యారెట్, బీట్ని తురుముకోవాలి. ఇలా తురుముకోవడం వల్ల వాళ్ళకి వెజిటేబుల్ వేసినామని కూడా తెలియకుండానే ఉంటుంది. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఇలా తురిమి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. వాళ్ళకి ఇష్టంగా అనిపిస్తారు, బాగా తింటారు. అందుకోసంకి ఒకసారి మీరు కూడా ఇలాగనే ట్రై చేయండి. తురుముకొనే వేసుకోండి వెజిటేబుల్. ఇక ఉల్లిగడ్డ, టమాటో అయితే చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ బీట్ అయితే పిల్లలు ఎక్కువ శాతం తినడానికి ఇష్టపడరు. ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళే అంటారు మళ్ళీ మళ్ళీ చేసి ఇవ్వండి అని. బాగా ఇష్టంగా బీట్ తినడం వల్ల బ్లడ్ పెరుగుతుంది. బ్లడ్ కోసంకైనా పిల్లలకి ఇవ్వాలి ఖచ్చితంగా బీట్రూట్ని. ఇంకా ఇవల్ల మొత్తం కట్ చేసిన వెజిటేబుల్ అన్నీ ఒక పాత్రలో వేసుకొని మనం బాగా మిక్స్ చేసి ఉంచిన పెరుగుని ఇందులోనే వేసుకోవాలి ఈ వెజిటేబుల్లో. ఇప్పుడు పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. హోటల్లో కూడా ఇస్తారు, కానీ హోటల్లో ఇస్తారు, మన సౌత్లో అంత బాగా లేకుంటుంది రైతా. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఒకసారి పెరుగుతో పావు కిలో పెరుగు వెజిటేబుల్ ఉంటే సరిపోతుంది. రెడీ చేసుకొని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేసినప్పుడు, వెజ్ కూడా ఏదైనా చేసినప్పుడు కూడా ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఉప్పు వేస్తున్నా రుచికి సరిపోయేటంత. ఈ ఉప్పు వేసిన తర్వాత చాట్ మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేస్తున్నా. ఈ చాట్ మసాలా పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. 1 స్పూన్ షుగర్ కూడా వేస్తున్నా. చక్కెర మీకు కావాలంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. టేబుల్కి మొత్తానికి పెరుగు బాగా పట్టేలా చూసుకోండి, కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టిన ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో ఉంచేయాలి. ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల చల్లగా అవుతుంది. తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది. మొత్తం మనం షుగర్
ఉప్పు, చాట్ మసాలా వేసినాం కదా, అవి మొత్తం కలుస్తుంది. ఇక్కడ చూడండి కలర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఈ రైతా రెసిపీ, సలాడ్ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు కొత్తిమీరతో కొద్దిగంత గార్నిష్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ సలాడ్ని బిర్యానీ, వెజ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఏ బిర్యానీకైనా ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేస్తున్నారో, మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా రెసిపీలు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి. ఏవైనా వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ అయినట్లయితే ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.